హార్ముజ్ జలసంధి మీద పట్టు మాదే. అమెరికా ఇజ్రాయెల్ ఏమీ చేయలేవు. అక్కడి నుంచి వెళ్ళే ప్రతి షిప్కి మాకు డబ్బులు ఇవ్వాలంది మొన్న ఇరాన్. వసూలు కూడా చేసింది కొందరి దగ్గర, ఇండియా దగ్గర వసూలు చేయలేదని చెప్పిన మాట వాస్తవం. అయితే హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం ప్రారంభించింది. 18 షిప్పులతో దిగ్బంధించింది. ఇరాన్ దగ్గర నిజంగా సత్తా ఉందా? అమెరికాని ఎదుర్కోగల సత్తా ఉందా? మా దగ్గర మెరుపు దాడులు చేయగల సామర్థ్యం ఉందంది కదా, మీరు అది స్వాధీనం చేసుకుంటే ఊరుకోమంది కదా. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించి 48 గంటలైంది. 18 షిప్పులు అక్కడే ఉన్నాయి. కాకపోతే ఆ దరిద్రపు దేశం తెలివితేటలు ఏంటంటే హార్ముజ్ జలసంధిని తాము దిగ్బంధించి మిగతా షిప్పుల్ని వెళ్ళే ఏర్పాటు చేయాల. ఇరాన్కి సంబంధించిన షిప్పులు వెనక్కి పంపించింది 6, బాగానే ఉంది. మిగతా 1000 దాకా స్టక్ అయినవి ఉన్నాయి కదా, అది గల్ఫ్ దేశాలయ్యా, భారత్, చైనావా, ఇవన్నీ వాటిని బోనించడం ద్వారా కదా అది పోలీసింగ్ పాత్ర. కానీ దొంగోడు పోయి బందిపోటు తయారైనట్టు దొంగతనంగా ఆ ప్రాంతం మీద మెరుపు దాడులు చేస్తా షిప్పులు వెళ్లకుండా చేసి దిగ్బంధం అని ఇరాన్ ప్రకటిస్తే యుద్ధ నౌకలను అక్కడ పెట్టి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఉన్న బందిపోటు పాత్రను పోషిస్తుంది అమెరికా. స్టిల్ నౌ పాసేజ్ లేదు, అన్నిటి ఆపేసి ఉంచింది. ఇరాన్కి గ్రిప్పు లేదు, అమెరికా వదులుకోదు. ఇప్పుడు ప్రపంచానికి పులిపోయి భూతం పట్టే పరిస్థితి అయింది.